విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి పెన్షన్స్, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు, తాగునీరు, రోడ్ల సమస్యలపై చర్చించారు. సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ చేయడం జరుగుతుంది. ఈరోజు హెడ్ క్వార్టర్స్ నా క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ప్రజాప్రతినిధికి విన్నవించుకోవడానికి, సామాజిక ప్రజానికానికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు సుమారు 30 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఈ గ్రీవెన్సెస్లో మౌలిక సదుపాయాల కోసం వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఒక 10 అవుతాయి. మరి గతంలో అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే కంప్లీట్ అవ్వలేదో ఆ అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నీ కూడా మధ్యలో ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లో వోల్టేజ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే సుమారు 200 ట్రాన్స్ఫార్మర్స్ గజపతినగరం నియోజకవర్గంలో వేయడం జరిగింది. అది ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అది కూడా గ్రామస్తులు వచ్చి చెప్పడం జరిగింది. ప్రధానంగా డిపార్ట్మెంట్ కూడా లో వోల్టేజ్ ఏ గ్రామాల్లో ఉందో కూడా ఒక అసెస్మెంట్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు లో వోల్టేజ్ ఉంటే కనీస జీవన విధానానికి ఉన్నటువంటి ఇబ్బంది మనందరికీ తెలిసిందే. లైట్స్ పనిచేయకపోవడం కానీ, ఫ్యాన్లు తెరుపుకోవడం కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి బోర్ వాటర్ కూడా పనిచేయకపోవడం అనేది గతంలో చూసాము. అనేక రకాలుగా ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఒకటికొకటి పరిష్కారం చేయడం జరుగుతుంది. గతంలో మరి కనీసం ఒక లో వోల్టేజ్ ఉన్నటువంటి ప్రదేశంలో ట్రాన్స్ఫార్మర్లు కూడా వేయలేని పరిస్థితి గతంలో చూసాము.